నమ్మకస్తులను కోరుకున్న దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 12 అధ్యాయం 4-10 వరకు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినెడల యెహోవానగు నేనే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూప దర్శనము నిదానించి చూసును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. మిర్యాముని అహరోను మోషేని వెంటనే ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని పిలిచారు దేవుడు. హఠాత్తుగా ముగ్గురు వచ్చారు. అప్పుడు మిర్యాము అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నారు, మీలో ప్రవక్త ఉన్నట్లయితే ఆ ప్రవక్తతో నేను దర్శనమిచ్చి కళ ద్వారా మాట్లాడతాను. కానీ మోషే అట్టివాడు కాదు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అతనికి నేను ఎలా దర్శనమిస్తున్నాను? ముఖాముఖిగా నన్ను చూస్తున్నాడు మోషే. నేను ఉన్నవాడిని ఉన్నట్టుగా నన్ను నేను కనుపరుచుకుని మాట్లాడుతున్నాను మోషేతో. అటువంటి నా సేవకుడైన మోషేని మీరు మాట అంటాక తెగించారు, మాట అంటాక భయపడలేదు అన్నారు. అంటే దేవుని సేవకులు మాట అనకూడదు, మాట అంటే శాపం వచ్చేద్ది అనమాట. చెడ్డగా సనిగిన మాటలన్నా మీరు భయపడకుండా నా సేవకుని మీరు మాట అన్నారు అని దేవుడు వాళ్ళతో మాట్లాడి మిర్యాము అహరోనుతో అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోయారు. ఆ ప్రత్యక్ష గుడారం నుండి మేఘం పైకెత్తబడింది. మిర్యాము వైపు అహరోను చూసినప్పుడు మిర్యాము తెల్లని కుష్టిగలదైపోయింది. కుష్ఠరోగం మిర్యాముకి వచ్చేసింది. ఇప్పుడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడి గురించి 2 మాటలు. దానియేలు 6:4 దానియేలు మీద తప్పులు మోపాలని కొందరు చూస్తారు ఆ ప్రధానులు. అప్పుడు అతడు నమ్మకమైన వాడు అవటం వల్ల అతనిలో ఏ తప్పు పట్టలేకపోయారని అక్కడ ఉంటుంది. అలాగే కీర్తనలో 101:6 కూడా దేశంలో నమ్మకస్తులైన వారిని తన దగ్గర ఉంచుకోవడానికి చూస్తున్నారండి దేవుడు. అంటే నమ్మకత్వం ముఖ్యం. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేవా, నమ్మకంగా చెయ్యి. అత్తమాడు సెలవులు పెట్టి అలా చేయకుండా నమ్మకంగా చెయ్యి ఉద్యోగాన్ని. మళ్ళీ ఒక వ్యాపారస్తుడి దగ్గర పని కుదిరేవా, రోజు వెళ్ళి పని చెయ్యి, నమ్మకంగా చెయ్యి, నష్టాలు రాకుండా చూసుకో, నీకు బాగుంటుంది, నీకు జీతం పెరుగుద్ది, ఒక రోజున ప్రమోషన్ వస్తుంది. కనుక మనం నమ్మకంగా ప్రతి దాంట్లో కుటుంబం నడుపుకునే వాళ్ళమే నమ్మకంగా ఉండాలి. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచమే బాగుంటుంది అనమాట. నమ్మకత్వం ప్రతి మనిషికి అవసరం. నమ్మకంగా మన పనులు బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ప్రపంచము, లోకం, కుటుంబాలు సంతోష, సమాధానం, సమృద్ధి కలిగి ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ముఖ్యంగా ఉండాలి. ఆమె